First of all, hearty congratulations, my dear sister, for your engagement. And కొత్త లైఫ్ కొత్త బిగినింగ్ తోనే అయితే నీ లైఫ్ స్టార్ట్ అవ్వాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ నిన్న ఎంగేజ్మెంట్ లో రీల్స్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ పిల్ల ఫేస్ లో ఉన్నంత ఆనందం ఫస్ట్ వరకు వెళ్తాము అనుకోలేదు. మేమిద్దరం ఏదో ఒక రోజు బ్రేక్ అవుతుంది వెళ్తుందిలే అనుకో బ్రేక్ అవుతుంది అనుకున్నట్టు ఎంగేజ్మెంట్ దాకా వచ్చారు, అందరు విడిపోతూ వచ్చారు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని అప్పుడే నీ ఎంగేజ్మెంటా? చిన్నప్పుడు ఆ చిన్న చిన్న గాజులు పట్టీలు వేసుకుని నా కళ్ల ముందు తిరిగేదానివి. ఇంకా అది నా మనసులోనే ఉంది. చూస్తూ చూస్తూ ఉండగానే పెద్దదానివైపోయావు. నీ కష్టాలలో నేను తోడుండలేకపోయాను. నీకు నాన్న అవసరమున్నప్పుడు పక్కన ఉండలేకపోయాను తల్లి. నన్ను క్షమించు. కాపాడి పాప మాట ఏడుస్తుంది. మా డాడీ ఫంక్షన్ రోజు మా అమ్మ ఇంట్లో ధనం పెట్టుకు వెళ్ళినప్పుడు కూడా ధనం పెట్టుకో అసలు ఏడు రాకూడదు అలా అనుకుని ఉంటారు. అక్కడ అసలు ఎంతమంది ఏది, కానీ ఇప్పుడు నువ్వు గుర్తు చేసినప్పటికీ నాకు అసలు అయితలేదన్నా. ఏమంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్యాడ్ ఇట్లా అనిపిస్తుంది, బాధ అనిపించే ఒక క్యారెక్టర్ ఎవరంటే డాడీ. ఇక్కడ అందరి లైఫ్ లో అట్లున్నారు, అంతే బాగా అనిపిస్తుంది. నీకు తెలిపోతుంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నువ్వు కూడా ఫేస్ చేసి. నీ కష్టాలలో నేను తోడుండలేకపోయాను. నీకు నాన్న అవసరం ఉన్నప్పుడు పక్కన ఉండలేకపోయాను తల్లి. నన్ను క్షమించు. సరే సరే చిట్టి చిట్టి family, welcome back to our channel. Welcome back guys, and first of all, hearty congratulations, my dear sister, for your engagement. And కొత్త లైఫ్ కొత్త బిగినింగ్ తోనే అయితే నీ లైఫ్ స్టార్ట్ అవ్వాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి గోల్డ్ మెచ్చిపోతుంది అంతే. సో ఎలా జరిగింది నీ ఎంగేజ్మెంట్? చాలా బాగా జరిగింది. హ్యాపీయా? మరి ఎందుకు ఎంగేజ్మెంట్ మధ్యలో అన్ని అరుస్తున్నా అట్లా? బొట్టు పెట్టుకుంటుంటే అయితేనేమో బొట్టు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ కింద వస్తాను, నా మొహం పాడైపోయింది, ఆ డ్రెస్ మీద పడిపోతుందని అంటుంటే నేను తిట్టాడు. ఎందుకో నువ్వు మూసుకొని కూర్చొని ఇప్పుడు 5 నిమిషాలు కూర్చోలేవా అని చెప్పి. కానీ నిన్న ఎంగేజ్మెంట్ లో రీల్స్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ పిల్ల ఫేస్ లో ఉన్నంత ఆనందం ఫస్ట్ అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున నేను ఇంతవరకు వెళ్తాము అనుకోలేదు. మేమిద్దరం ఏదో ఒక రోజు బ్రేక్ అవుతుంది వెళ్తుందిలే అనుకో. బ్రేక్ అవుతుంది అనుకున్నట్టు ఎంగేజ్మెంట్ దాకా వచ్చారు, అందరు విడిపోతూ వచ్చారు. సో ఎనీవే, సో నీ ఎంగేజ్మెంట్ కి ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. అది పెళ్లికి ఇస్తానులే లేదు నీకోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అనమాట. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. మెమొరీ లాగా నీ చిన్నప్పుడు ఫోటోస్ అన్ని కలెక్ట్ చేశాను అనమాట. అది చిన్న ఉన్నప్పుడు ఏంటి చూద్దామా? చలో చూద్దాం, ఇక్కడే ఉండు, నేను అంతా అరేంజ్ చేసి వస్తా. చలో. సో గైస్, నా తరపు నుండి చిన్న సర్ప్రైజ్ అనమాట మౌనికి, చిన్నదే.
నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని. నిన్న నాటిలాగే వేలు పట్టి నీతో కాలమంతా నడవాలని. అమ్మా మౌనమ్మ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నావా? అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? జాగ్రత్తగానే చూసుకుంటావులే, ఆ విషయం నాకు తెలుసు. అప్పుడే నీ ఎంగేజ్మెంటా? చిన్నప్పుడు ఆ చిన్న చిన్న గాజులు పట్టీలు వేసుకుని నా కళ్ల ముందు తిరిగేదానివి. ఇంకా అది నా మనసులోనే ఉంది. చూస్తూ చూస్తూ ఉండగానే పెద్దదానివైపోయావు. నీ కష్టాలలో నేను తోడుండలేకపోయాను. నీకు నాన్న అవసరమున్నప్పుడు పక్కన ఉండలేకపోయాను తల్లి. నన్ను క్షమించు. నీతో పాటు ఈరోజు నీ స్పెషల్ మూమెంట్లో నాకు ఉండాలనుంది, కాని ఆ దేవుడు నాకంత అదృష్టం ఇవ్వలేదు తల్లి. నేనెక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాను తల్లి. నీ పక్కన లేనందుకు నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలి తల్లి. అల్లుడు, మా బంగారు తల్లిని బాగా చూసుకోండి. సరే అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. ఎక్కువ ఏడవకు తల్లి. ఈ నాన్న ఎప్పుడూ నీతోనే ఉంటాడు. బాయ్ తల్లి. ఏడవకండి. కాపాడి పాపం ఆంటీ ఏడుస్తుంది. అయ్యో ఏడవకు ఏడవకు మమ్మీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ డాడీ గుర్తొచ్చిన. ఎలా అనిపించింది? పర్లేదా? ఇప్పుడే మేము ఏమంటారు గిఫ్ట్ అన్బాక్స్ వీడియో పెట్టినా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు. నిజంగా నువ్వు మస్తు ఆలోచించినావు. ఈ ప్లేస్ లో నేను ఉండి దీనికి ఇవ్వాలి, కానీ నువ్వు చేసినావు. మస్తు అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఏడవలేదా? మీ డాడీకి మాట ఇచ్చి ఏడుస్తున్నావు బ్రో. ఏడవలేదా? ఎలా ఉంది? ఇంటో ఒకసారి, మళ్ళీ మాటలు ఒకసారి, లాస్ట్ మాటలు నేను. ఫంక్షన్ రోజు కూడా ఏడవకూడదు, ఎంతో ఆలోచించి మా డాడీ ఫంక్షన్ రోజు మా అమ్మ ఇంట్లో దండం పెట్టుకు వెళ్ళినప్పుడు కూడా దండం పెట్టుకో అసలు ఏడుపు రాకూడదు అలా అనుకుని ఉంటారు. అక్కడ అసలు ఎంత మంచి అయింది, కానీ ఇప్పుడు నువ్వు గుర్తు చేసినప్పటికీ నాకు అసలు అవుతలేదు అన్నారు. ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? అందరికి వాళ్ళ ఎవరు ఏమంటారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్యాడ్ ఇట్లా అనిపిస్తుంది, బాధ అనిపించే ఒక క్యారెక్టర్ ఎవరంటే డాడీ. ఇక్కడ అందరి లైఫ్ లో అట్లా ఉన్నారు, అంతే బాగా అనిపిస్తుంది. అరే ఏడవకండి. సరే, నాన్నని ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేదు ఎవరి లైఫ్ లో. ఏమైంది చెప్పు, నీకేమైంది చెప్పు. ఇందాక ఏడ్చావుగా అంటే ఎలా అనిపించింది మీకు? చెప్పలేరు, నిజం చెప్పండి. బాగుందా? చాలా బాగుంది. ఇంకా కేరుస్తుంది. అరే అందరూ ఏడుస్తారు. స్టార్టింగ్ మౌని ఏడవది. నేను వీడు ఏడవడేమో అనుకున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్, నాకు ఆల్రెడీ వీడియో ఉందని తెలుసు, కానీ అలా మాటలు చెప్తుంటే నాకు బాధ అనిపించింది. నేను కూడా చూసినా అని తర్వాత మాటలు వినలేదన్నా. అప్పుడే మాటలు మస్తున్నాయి. ఏదో నిజంగా వచ్చి మాట్లాడితే జాగ్రత్త చూసుకోమా అంటే కూతుర్ని వేరే ఇంటికి పంపిస్తే చెప్తాడు కదా వాళ్ళ డాడీ. నేనే రాసా వర్డ్స్ అన్ని కూడా రాసా, నీకోసం రాసా. థ్యాంక్ యూ సో మచ్.
చలో ఏడవకు అసలు ఏడవకు మమ్మీ మంచిగా బాగా వాళ్ళ మమ్మీ మమ్మీ అయితే ఏడ్చుకుంటే వెళ్ళి మమ్మల్ని బ్రో నీకు నచ్చిందా సో గైస్ ఇదన్నమాట. సో ఈ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, ఇచ్చేసా. అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో చూసారు కదా, కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ సిస్టర్. థ్యాంక్ యూ. కానీ ఒకటే డౌట్ వచ్చింది కొంచెం. వాళ్ళ డాడీ లేదంటా? వాళ్ళ డాడీలో ఉన్నారు. మా డాడీ వయసు మమ్మీ ఉన్నప్పుడు అలాగే ఉంటారు మా డాడీ. వయసులో ఉన్నప్పుడు ఫోటోనే తీసా మీ డాడీ దిగి. అవును నాకు అదే నువ్వు నీలా లేవు కదా? కానీ నవ్వు మాత్రం అట్లా వచ్చిందే మరి. వాళ్ళ గ్యాప్ వచ్చింది కాదు. రిషన్ల కండ్ల కూడా ఎన్నిసార్లు నీళ్ళు తిరిగినాయి తెలుసా బాబు అనిపిస్తుంది. కానీ నీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నువ్వు కూడా ఫేస్ చేసి చూసాను. అది ఎట్లుంటుందా నాకు అనిపించింది, చేసాను. ఇది యానిమేషన్ కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ మౌనమ్మ, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నావా? అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? జాగ్రత్తగానే చూసుకుంటావులే, ఆ విషయం నాకు తెలుసు. అప్పుడే నీ ఎంగేజ్మెంటా? చిన్నప్పుడు ఆ చిన్న చిన్న గాజులు పట్టీలు వేసుకుని నా కళ్ల ముందు తిరిగేదానివి. ఇంకా అది నా మనసులోనే ఉంది. చూస్తూ చూస్తూ ఉండగానే పెద్దదానివైపోయావు. నీ కష్టాలలో నేను తోడుండలేకపోయాను. నీకు నాన్న అవసరం ఉన్నప్పుడు పక్కన ఉండలేకపోయాను తల్లి. నన్ను క్షమించు. నీతో పాటు ఈరోజు నీ స్పెషల్ మూమెంట్లో నాకు ఉండాలనుంది. కానీ ఆ దేవుడు నాకు నాకంత అదృష్టం ఇవ్వలేదు కదా. నేను ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాను తల్లి. పక్కన లేనందుకు నేను ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలి తల్లి. అల్లుడు, మా బంగారు తల్లిని బాగా చూసుకోండి. సరే అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. ఎక్కువ ఏడవకు తల్లి. ఈ నాన్న ఎప్పుడూ నీతోనే ఉంటాడు. బాయ్ తల్లి. హ్యాపీ. సో ఈ యానిమేషన్ నాకు ప్రొవైడ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తున్నాను అనమాట స్క్రీన్ మీద. చాలా తక్కువ టైంలో నాకు రెస్పాండ్ చేశారనమాట. వీలైతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఏ వీడియోస్ ఇలాంటి కాంటాక్ట్ అవ్వండి. ఏడవ చిట్టి, ఏమైంది చిట్టి? సరే ఏడవద్దు, వాటర్ తీసుకురా, వాటర్ తీసుకురా. సరే సరే, ఏం కాదు, ఏం కాదు. ఏ చిట్టి, చిట్టి ఏడోకి ఏడోకి ఏడోకి. ఒక నిమిషం ఆగాను. ఆయుసం వచ్చినప్పుడు తాగుతావు. సరే సరే సరే, ఏం కాదు, ఏం కాదు. ఏసీలో కూర్చో, వేడికి. వాళ్ళ డాడీ లేడా? వాళ్ళ డాడీ కూడా లేదు. అందుకే అంతగానో ఏడుస్తుంది. సరే, నీకు నచ్చిందిగా? చాలా బాగా నచ్చింది. సరే.